ఇంకా ఇక్కడ రైస్ తీసుకుంటే ఒక గుడ్డు ఫ్రీ, కోడిగుడ్డు. రెండు ముక్కలేరా? ముక్కలకే ఒక్కదానికి 10 రూపాయలు ఎక్స్ట్రా. 10 రూపాయలు ఇద్దాంగానే. కాకరకాయ, కారం, పచ్చడి. ఓకే, ఇవాళ బేకరీ కాదు, మను హోటల్ మెస్. మండే నుంచి వెళ్ళి సాటర్డే రాక బేకరీ, సండే ఏమో మను హోటల్ మెస్. ఇక దేవుడా బేకరీని మంచిగా నడిపిస్తున్నావు, ఈ హోటల్ మెస్ నువ్వు మంచిగా నడిపి దేవుడా. నీకు 10 కొబ్బరికాయలు కొడతా మంచిగా నడిపితే. రావాలమ్మా రావాలి. ఎంత బాగుందో. రావాలి బాబు రావాలి, మను హోటల్ మెస్ రావాలి బాబు రావాలి. ఇక్కడ అన్నం తింటే గుడ్డు ఫ్రీ. రావాలి బాబు రావాలి. ఆ తమ్ముడు ఏం కావాలి చెప్పు. నాకు అన్నం కావాలి, బాగా ఆకలి అవుతుంది. ఇక్కడ అన్నం ఉంది తమ్ముడు, అన్నం తింటే గుడ్డుతో ఒకటి ఫ్రీ ఇస్తా. చికెన్ భోజనం అయితే 100 రూపాయలు, కూరగాయల భోజనం అయితే 60 రూపాయలు. అన్నదానం కాదా ఇక్కడ? అన్నదానమా? నేను ఇక్కడ చికెన్, కూరగాయల భోజనం, గుడ్డు పెట్టి అన్నదానం చేసేటోళ్ళ కనబడుతున్నా తమ్ముడు. అన్న నాకు బాగా ఆకలి అవుతుంది, నా దగ్గర పైసలు లేవు. ఇదంతా పెట్టి ఇక్కడ హోటల్ పెట్టిందే పైసల కోసం తమ్ముడు. ఇంకా నాకు బోని ఉతగాలే. అన్న నేనేం తినక 3 రోజులైందన్నా, బాగా ఆకలి అవుతుందన్నా. మరి తమ్ముడు నువ్వేమో 3 రోజులాయే అన్నం తినలే అంటున్నావు. నేను ఇవాళనే కొత్తగా హోటల్ పెట్టినా, ఇంకా నాకు బోని ఉతగాలే. మరి కొద్దిసేపు అయినాక రాపో తమ్ముడు. అన్న నాకు నడిచి అంత ఓపిక లేదు, బుగ్గడంత భూ పెట్టన్నా ప్లీజ్ అన్న, నీకు దండం పెడతా. ఇక దండం నువ్వు పెట్టక తమ్ముడు, నేను చూస్తే నాకు పాప అనిపిస్తుంది. సరే అక్కడ ఊకోపో, కొంచెం అన్నం పెడతా నీకు. ఇక నాకు బోని కాకపోయినా ఏం కాదు, ఇక నిన్ను చూస్తే ఘోరంగా పాప అనిపిస్తుంది. దేవుడు స్వామి. అయ్యో తిను తమ్ముడు, మంచి ఇస్తా. సరే అన్న.
తమ్ముడు మీది ఏ ఊరు? మీ వాళ్ళు ఎక్కడుంటారు? నాకెవరు లేరు, నేను ఒక అనాథని. అయ్యో అవునా తమ్ముడు. పాపం ఎన్ని రోజులు ఆయనో అన్నం తినక. మెల్లదిను గొంతులా తట్టుకుంటది. అరే అన్న, ఆకలి బాగా అవుతుంది. నువ్వు మెల్లదిను తమ్ముడు. నీ దగ్గర నుంచి గుడ్డు ఎవరు గుంజుకోరు. నేను తినక బాగా రోజులు అవుతుంది కదా అన్న, అందుకనే అట్లా తింటాన్నా. తమ్ముడు అన్నం ఇంకేమంటావా? ఇక చాలన్న, ఫుల్ అయింది. సరే తమ్ముడు, చెయ్యి కడుక్కో పోటు. అబ్బా థ్యాంక్ యూ అన్న, అన్నం పెట్టినందుకు. థ్యాంక్ యూ ఎందుకు తమ్ముడు. సరే ఇక ఓ. అరే మాను, నిన్న బేకరీ నడిపించినావు, ఇలా హోటల్ వేసి పెట్టినావా రా? అవును ఇష్టానా, అవును. అరే మానుగా, నువ్వు అన్నీ పెడతానవురా. నేను బేకరీ ఉంది కావచ్చు అని మంచి దిల్పసంద్ తిందామని వచ్చిన, కానీ బేకరీ లేదు. బేకరీ లేకుంటే ఎందుకు ఇష్టానా? ఓన్లీ మండే నుంచి సాటర్డే వరకు బేకరీ ఉంటది, మళ్ళీ సండే హోటల్ మెస్ ఉంటది ఇష్టానా. ఇగో ఆ బేకరీకి ఓన్లీ ఎగ్ పప్పు, దిల్పసంద్ ఇవే ఉంటాయి. కానీ హోటల్ మెస్సుల్లో అయితే ఇగో అన్నము, చికెన్ కర్రీ, అట్నే పప్పు, అట్నే ఇక్కడ పచ్చరా, బబ్బల కూర, కాకరకాయ కూర, అట్నే పెరుగు. ఇంకా ఇక్కడ రైస్ తీసుకుంటే ఒక గుడ్డు ఫ్రీ కోడిగుడ్డు. ఇప్పుడు రైస్ ఉన్న చికెన్ కర్రీ అయితే 100 రూపీస్, రైస్ ఉన్న మన కూరగాయల కర్రీ అయితే 60 రూపీస్ ఇస్తానా. వామ్మో వామ్మో వామ్మో, గిద్దె మంచి ఆఫర్ పెట్టిన ఆరమ్మనగా. అవును ఇస్తానా, మంచి ఆఫర్ పెట్టాను. నువ్వేమన్నా తింటావా తినవా? నీకు 100 రూపాయలు కావాలనా, 60 రూపీస్ కావాలనా? నీకు చికెన్ కావాలనా, కూరగాయలు కావాలనా? ఏం కావాలి చెప్పు, చెప్పే. అరే మానుగా, నీకు ఎట్లా పడతాను రా? నేను ఈ కూరగాయల కూర తింటానా? చికెన్ నాకు చికెన్ తోని గుడ్డు ఫ్రీ అయ్యి. ఒకే విషయాన్న, నువ్వు ఆ వాటర్ తీసుకో, అక్కడ కూర్చోపో, నేను తీసుకొస్తా. నీకు కోడిగుడ్డు ఫ్రీ. ఫ్రీ కోడిగుడ్డు విష్ణన్నకి, ఫ్రీ కోడిగుడ్డు విష్ణన్నకి, ఫ్రీ కోడిగుడ్డు విష్ణన్నకి. రెండు ముక్కలు ఎక్కువేరా మనం. 2 ముక్కలు ఎక్స్ట్రా అయితే 20 రూపాయలు ఎక్స్ట్రా అవుతాయి మరి. అద్దద్రో, ఆ పని అయితే చేయకు, నా దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అట్లయితే ఓకే, వేసేస్తుండగా. ఇంకోటి చిన్నది నీకు ఎక్స్ట్రానే పడ్డది, తీవిస్తానా? సరేరా, నువ్వు మంచోడిరా మాను, నీ దయగల గుణం. నాది దయగల్ల గుణమే విషయాన్నా. ఇంతకుముందు ఒక తమ్ముడు వచ్చిండు, ఆ తమ్ముడికి ఎవరు లేరాట, ఆ తమ్ముడు అనాథనట. అయితే 3 రోజులయ్యే ఏం తినక నత్తే ఇక నేను కొంచెం అన్నం వేసి ఇచ్చిన. ఓహో, మంచి పని చేసినావురా. సరే ఇక నువ్వైతే తిను, మరి ఒక పీస్ ఎక్కువనే వేసినా మరి అడిగినామని. సరే, ఇక పైసలు ఏం తీసుకుంటలేను, మంచిగా తిను. మరి అన్నం ఎంత పడుతుందో తినచ్చా, ఇంతేనా? అన్నం అయితే ఎంత తిను. అన్నం ఉన్న సూప్ అయితే ఫ్రీ, కానీ ముక్కలకైతే పైసలు అవుతాయి మళ్ళా. సరేరా. అబ్బా మస్తుందిరా మనం చికెన్ కర్రీ. మరి అట్నే ఉంటది. మనం హోటల్ మెస్ అంటే ఉంటది అనుకుంటానవా?
అబ్బో ఇదే డేట్ ఏంద్రా చాలు. అన్నం ఇంతేనా మళ్ళీ ఇంకెంతన్నా తినచ్చనా అడిగినావు కదా మరి గిదే సరిపోయిందా నీకు? ఇది ఫ్రీయే అన్నం. అబ్బబ్బా అద్దురా ఫుల్ డైట్ అయింది. ఇవ్వరాకనే మా మమ్మీ పులిహోర అయితే తిన్నా. నీ బేకరీకి వచ్చి దిల్పసం తిందామంటే ఇవాళ బేకరీ బంద్ చేసినావుగా. ఈ చికెన్ చేసిన వాళ్ళే తినబుద్ధి అయింది అందుకే తిన్నా. అద్దురా రైట్ నిండి రావాలి బబ్బు రావాలి మను కొత్త హోటల్. ఇక్కడ అన్నం తింటే గుడ్ ఫ్రీ. రావాలి ఇవ్వరా మన పైసలు. రావాలి ఈ విషయం అన్న ఇగో నువ్వే బోనే ఇయ్యాలా. సరే నేను పోతాను రా. సరే విషయం అన్న మంచిగా బోనియే 100 రూపాయలు వచ్చినాయి. దాని తాత మస్తు అనిపిస్తాడు. రావాలి బాబు రావాలి మను కొత్త హోటల్. రావాలి బాబు రావాలి ఇక్కడ అన్నం తింటే గుడ్ ఫ్రీ. రావాలి బాబు రావాలి 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 బాబు రావాలి మను కొత్త హోటల్ మేస్. రావాలమ్మ రావాలి ఇక్కడ బేకరీ ఉండే కదా హోటల్ ఎప్పుడైంది మను? అమ్మా బేకరీ తీసేసి హోటల్ ఎప్పుడు పెట్టినావు మను? అక్క బేకరీ తీసేదే. బేకరీ ఉంది ఓన్లీ సండే సండే బేకరీ తీసేసి ఈ మను హోటల్ మెస్ పెడతానక్క. మంచి పని చేసినావు మను హోటల్ పెట్టి. సరేగానక్క సైకిల్ ఎందుకు దొబ్బుకుంటావు? ఏం చెప్పమంటావు మను? నాకు సైకిల్ దొక్కుడు రాక దొబ్బుకుంటా. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? నాకు సైకిల్ దొక్కుడు రాక దొబ్బుకుంటా. ఓహో సైకిల్ దొక్కుడు నేర్చుకుంటానవా అక్క? మను రోజు నేను ఆఫీస్ పోవాలంటే ఆటోలు టైంకి వెళ్ళక నాకు ఇబ్బంది అవుతుంది. సైకిల్ అన్న నేర్చుకుంటే సైకిల్ వేసుకొని పోవచ్చని నేర్చుకుంటే నాకు అది అస్సలే దొక్కత్తలేదు. నాకు ఇప్పుడు ఇంటి దాకా సైకిల్ దొబ్బకపోవడానికి ఓపిక లేదు. నేను భోజనం చేస్తేనే దాన్ని దొబ్బగలుగుతా. మరి చెయ్యక్క. మరి నీకు చికెన్ రైస్ కావాలనా కూరగాయల భోజనం కావాలనా? చికెన్ కర్రీ ఉన్నదంటున్నావు కానీ మా దగ్గర సట్టివారలల్లా చికెన్ తినము. బోనాలు పెట్టుకోవాలి. అసలే నాకు కూరగాయల భోజనమే కావాలి మను. నీసైతే కలపలే కదా అందులో. ఏం కలపలే అక్క. నీకు కూరగాయల భోజనం అయితే 60 రూపాయలు అయింది. అయితే మా పెట్టు. సరే అక్క పెడతాను ఆడ కూకపో. సరే అక్క ఇక్కడ కూరగాయల భోజనం తీసుకుంటే గుడ్డు ఫ్రీ అక్క. నువ్వు మల్లన్న బోనాలు అంటున్నావు కదా ఇక నీకు గుడ్డు అయ్యా. సరే సరే మరి నీసేం కలవలే సరేనా అక్క? నీసు కలవందే కావాలి నాకు కూడా. మూడు కర్రీసా? కావాలంటే పెరుగు తెస్తా. ఓకే అబ్బా మను కర్రీస్ సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇవన్నీ నేనే చేసినాక మరి నువ్వు వేసినట్టు ఉన్నాయా అక్క? మను సూపర్ ఉన్నాయి. ఇంత మంచిగా ఇంట్లో అయినా కుదిరాయి వంటలు. సూపర్ చేసినావు అక్క. ఈ రోజే ఫస్ట్ కాబట్టి ఇంకా పాపడాలు అప్పడాలు ఏం పెట్టలే. నెక్స్ట్ సారి అప్పడాలు స్వీట్లు పెడతాక్క. పెట్టు పెట్టు మను. అట్లయితే నీ హోటల్ గిరాకీ ఫుల్ అవుతుంది. మస్తు టేస్ట్ ఉన్నాయి. సరే అక్క నీది కర్రీ అయిపోయింది కదా ఇంకా కర్రీ వేసుకునేవుదా? కర్రీ సద్దు మను కొంచెం పెరిగాయి. సరే అక్క నేనే వస్తాను అక్క. పోయి మరి మస్తు టేస్ట్ ఉంది భోజనం. పెరుగుదా ఇక్కడే తయారు చేసినాక. అంతేనా? కాకరకాయ వేపుడు మస్తు టేస్ట్ ఉంది మను. రెండు పీసులు అయ్యి. సరే అక్క వేస్తా.
అమ్మయ్యా మస్తుంది భోజనం. మరి ఏమనుకుంటారా అక్క మను అంటే? మను డబ్బులు తీసుకురాలేదు, నేను తొందరగా ఇంటికి పోతా అని. నీకు రేపు వచ్చినప్పుడు తీసుకొని వచ్చి ఇస్తా. నీ డబ్బులు ఎటు పోతున్నాయి అక్క? నువ్వు నాకు రెగ్యులర్ గిరాకే కదా అక్క, రేపు తీసుకురా ఏం కాదు, 60 రూపాయలే. సరే మను, నువ్వు మంచోనివి. సరే రేపు తీసుకొచ్చి ఇస్తా, పోతున్నా. సరే అక్క. రావాలి బాబు రావాలి, మను హోటల్ కి రావాలి, హోటల్ మెస్ కి రావాలి బాబు రావాలి, రావాలి బాబు రావాలి, రావాలి అమ్మ రావాలి, మను హోటల్ మెస్ కి రావాలి బాబు రావాలి, రావాలమ్మ రావాలి, మను హోటల్ మెస్ కి రావాలి, రావాలి అమ్మ రావాలి. ఇక్కడ అన్నం తింటే ఎగ్ ఫ్రీ, రావాలి బంగారు రావాలి. ఆగో మను, ఇవన్నీ నువ్వు గిన్నెలలో పోసి పెట్టినావు. సాయన కళ్ళు జేబులో పెట్టుకొని వస్తానవా? ఆయన కళ్ళు జేబులో పెట్టుకొని వస్తానవా? ఇక్కడ కనిపిస్తలేదా మంచిగా గింత పెద్ద రాసిన మను హోటల్ మెస్ అని? నేను హోటల్ పెట్టిన సాయన, హోటల్ పెట్టినా. అబ్బా మనుగా, నువ్వు దేవుని లెక్క హోటల్ పెట్టినవురా నాకు ఇప్పుడు. దేవుణ్ణే నేను. మరి కొబ్బరికాయ కొట్టి పోతావా సాయన్న బొట్టు పెట్టి? నేను పంచులు బాగా అవుతాయి. ఎక్కడ సాయన్న, నా పంచులు ఇక్కడనే ఉన్నాయి కదా, నాకు ఎక్కడ బాగా అవుతుంది? అదంతా తర్వాత కానీ మనుగా, నా కడుపులో ఎలుకలు తిరుగుతానే రా ఫుల్. ఎలుకలు బాగా పరిగెడితే దుకాణం పోయి ఒక పెద్ద ఎలుకల మందు కొనుక్కొని ఆ ఎలుకలకు పెట్టు, ఆ ఎలుకలు మొత్తం చచ్చిపోతాయి. నా కడుపులో ఎలుకలు తిరుగుతానంటే ఎలుకల మందు తెచ్చి పెట్టుకోమంటావేందిరా? ఎలుకలు చచ్చుడా నేను చచ్చుడా, ఎలుకలు చచ్చుడా నేను చచ్చుడా? నువ్వే కదా సాయన్న ఎలుకలు పరిగెడతానే అంటాను కడుపులా. అరే మన్నుగో, నాకు ఫుల్ ఆకలి అవుతుందిరా. ఆకలి అయితే ఇంటికి పోయి కడుపు నిండా తినరా అన్నం, మళ్ళా నా దగ్గరకు వచ్చి ఆకలి అవుతుంది కడుపులో ఎలుకలు పరిగెడతాయి అంటాను. అరే మాను, నీతో నేందిరా నాకు ఈ తలకాయ నొప్పి. ఇంటికాడ వదిన నాకు లొల్లాయి, ఆమె వాళ్ళ అవ్వగారి ఇంటికి పోయిందిరా. తిందామంటే తిండి లేదు, మొత్తం గంజులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆకలి అయింది, బేకరీ మొఖాన వచ్చినా. నువ్వేంద్రా నా తలకాయ తింటాను? ఓహో అట్నా, మరి ఆకలి అవుతుందని చెప్పక ఎలుకలు బిలుకలు అన్న పడుతుంది. ఏం కావాలి నీకు సాయన్న, చికెన్ వెజ్జా? వదిన లేదు కదరా, ఇక చికెనే తింటా. ఇంటికాడ రోజు కూరగాయలు తొక్కు పెట్టి వదిన చంపేస్తా. చాలా శాఖలు ఉన్నాయా? మరి చికెన్ అయితే 100, కూరగాయల భోజనం అయితే 60. ఏ భోజనం చేసినా గానీ గుడ్ అయితే ఫ్రీ. మరి చికెన్ ఇవ్వండివా సాయన్న? చికెనే రమ్మను, ఇప్పుడే చెప్పినా. కొడుగుడ్డు అంటానుగా, కొడుగుడ్డు కూడా అదే, 2 తింటా. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. 2 గుడ్లు కాదు, ఒకటే ఫ్రీ గుడ్డు. సరేరా, ఉర్రిచ్చుడే బాగా అవుతుందిరా. అది చెప్పండి రా, ఆకలి అవుతుందంటే. సరే ఇగో తెస్తాన్నా. తే నూరూరిపోతుందిరా చికెన్ అంటేనే మను. సాయన్న తేరా ఇగో రోజు వస్తా అని చెప్పి మళ్ళీ వస్తలేవు. ఒక్కొక్క రోజు రాకుంటే మరి బదలతో చెప్పమంటావా? ఏ అత్తరా, పైసలు ఉన్నదా నా దగ్గర? నువ్వే అండినారా మను? నేనే అండినా సాయన్న. మస్తు మస్తున్నది, ఫుల్ ఆకలి అవుతుంది. మంచి రుచి పెట్టినారు. ఇగో సాయన్న థమ్స్అప్ గిక్కడ ఎందుకుంటా సాయన్న. ఇక ముందు ముందు పాపడాలు అట్నే ఇంకా స్వీట్లు కూడా పెడతా. ఇక అప్పుడు యూత్ థమ్స్అప్ల గురించి తీసుకురారా, అవి కూడా మరి తినకుండా రావడం చల్లగా ఉంటుంది. మనం అయ్యన్నా సాయన్న వేసేస్తున్నా. కొన్ని ముక్కలేరా?
ముక్కలకే ఒక్కదానికి 10 ముక్క అటు చూపే పోతావు 10 మరి కాళ్ళ 10 రూపాయలు ఎక్స్ట్రా 10 రూపాయలు ఎక్స్ట్రా 10 రూపాయలు ఇద్దాం ఇస్తాలు ఏడేస్తుర్రా అంటే సాయన్న కూడా నెల్లిరా ఇగో ఇడు ఉన్నాయి సాయన్న తీసుకో ఇగో 200 నోటు ఉందిరా మనకు 100 రూపాయలు తీసుకొని 100 రూపాయలు ఇక ఓ సాయన్న ఇయ్యవారా 100 రూపాయలు ఇక వదిన లేదంటానే కదా మళ్ళా సాయంత్రం వచ్చినాక తినేవు పట్టు ఇక ఈ 100 రూపాయలు కూడా నేనే ఉంచుకుంటానా అట్నే ఇంకా పద్దే ఆ పీసుకి సాయంత్రం మరి మటన్ ఉంటుంది కదా మన హోటల్లో సాయంత్రం మటన్ అంటే ఇప్పుడు కలవే సాయన్న మళ్ళీ వచ్చేసారి ఇక మటన్ పెడతా మళ్ళీ చికెన్ ఉంటుంది అయిపోతుందా ఉంటది నాకోసం 4 ముక్కలు ఎక్కువ నుంచి మరి అత్త సరే మరి 30 రూపాయలు ఎక్కువనే పట్టుకరా ఎత్త తీరా మనం ఏడబోతాం రా అయితే సరే కదా అబ్బా హోటల్ మస్తు నడుతుంది ఇక నాకు ఆకలి అవుతుంది ఇక నేను కొంచెం తింటే ఇక